హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో మకానా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. దీనికి కావాల్సినవి మకానా, వీటినే ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు, అండ్ అటుకులు, బాదాం అండ్ జీడిపప్పు. ఇప్పుడు మకానా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో మకానా వేసుకొని దోరగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి మనము వాటిని కలుపుతూ వేయించుకోవాలి, లేకుంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. మనకు మెసేజ్ వచ్చిందనో లేదా చిన్న పని వల్ల మనం పక్కకు జరిగినామనుకోండి, ఇవి త్వరగా మాడిపోతాయి. సో మనం అక్కడే ఉండి కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఈ మకానాలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాల్షియం వీటి పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి దీన్ని ఇవ్వడం వల్ల వాళ్ళ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఇది మనం పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు త్వరగా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ ఇవి కూడా వేగిపోయినాయి, కలర్ చేంజ్ అయినాయి. సో ఇలా మనము ఇలా పట్టి చూస్తే ఇలా క్రిస్పీగా కావాలి, అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మనం అదే ప్యాన్లో అటుకులను కూడా తీసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా త్వరగా మాడిపోతాయి కాబట్టి మనం కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి, లేకుంటే త్వరగా మాడిపోతాయి. అండ్ ఇవి త్వరగా డైజెషన్ అవుతాయి పిల్లలకి. సో మనం అటుకులు కూడా పిల్లలకి ఇలా చేసి ఇవ్వచ్చు. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక బౌల్లో పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వీటిని కూడా మనము. తర్వాత అదే ప్యాన్లో నెయ్యి వేసి బాదాం అండ్ జీడిపప్పు పలుకులను కూడా మనము వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇవి కూడా త్వరగా వేగిపోతాయి కాబట్టి వీటిని కూడా మంచిగా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న మకానా అండ్ అటుకులు, బాదాం అండ్ కాజు వేసి మనము మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇది మిక్సీ పట్టేటప్పుడు మనం ఆన్ ఆఫ్ చేసుకుంటూ పట్టాలి. ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఆన్ చేసి అలానే ఉంచడం అనుకో అది పేస్ట్ లాగా అవుతుంది, పౌడర్ లాగా కాదు. సో మనం దీన్ని ఆన్ ఆఫ్ చేసుకుంటూ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనము దాంట్లో గీ వేసి మనము రోస్ట్ చేసుకుంటాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో మనము ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇలా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని మనము ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ మనము స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మకానా సెరిలాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల మకానా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనము దీన్ని స్టవ్ పై పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. అండ్ ఈ పౌడర్ని మనము 9 months తర్వాత పిల్లలకి ఫీడ్ చేయాలి. ఎందుకంటే ఈ మకానా తొందరగా డైజెషన్ అవ్వదు కాబట్టి పిల్లలకి గ్యాస్ ఫామ్ అయ్యి ఏడుస్తారు కాబట్టి మనము త్వరగా ఫీడ్ చేయకపోవడమే మంచిది. అండ్ ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు నేను దీంట్లో ఉప్పు కానీ జగ్గరి కానీ షుగర్ పౌడర్ కానీ ఏది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మకానా అండ్ అటుకులు అండ్ బాదం కూడా ఇవి స్వీట్గానే ఉంటాయి కాబట్టి నేను ఏవి యాడ్ చేయట్లేదు. నేను ఇలానే ఫీడ్ చేస్తాను, ఏం యాడ్ చేయకుండానే ఫీడ్ చేస్తాను. అండ్ ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ టైం ఉగ్గు ఫీడ్ చేస్తున్నట్లయితే కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుడుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు కాబట్టి వాళ్ళకి అలవాటు అయ్యే కొద్దీ మనము కొంచెం గట్టిగా చేసుకుంటే సరిపోతుంది. అంతలోపు ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుడుగా చేసి ఫీడ్ చేయాలి.
నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని పిల్లలకి ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.